అందరికీ వందనాలండి. ఈ మధ్యనే నేను బేబీ స్టెప్స్ వేస్తున్నాను వాక్యంలో. ఏమైనా తప్పులు ఉంటే ముందే క్షమించండి. అందరూ ఒకసారి నవ్వరా? ఒకసారి నవ్వండి. ఇన్ని రోజులకి మనస్ఫూర్తిగా నవ్వరు. శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు తట్టుకోలేకపోతే మనం అసలు క్రిస్టియన్సే కాదు. అందరూ ఒక్కసారి నవ్వితే నేను చూస్తా ఫేస్ టు ఫేస్. ఫస్ట్ పాస్ట్ గారు నేను చూస్తూ ఉంటా. ఆంటీ గారు నవ్వుతున్నారా? ఓకే, మంచిదండి. టెన్షన్ వస్తుంది. ముందుగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎక్కడో వైజాగ్ నుంచి కూడా వచ్చారు. వైజాగ్ నుంచి వచ్చారు, ఇటు వచ్చారు. మీరు ఎక్కడున్నా కానీ సంఘం అయితే మీకోసం ప్రార్థన చేస్తుంది. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అయితే నవ్వారు కదా, ఒకసారి మళ్ళీ నవ్వండి. టెన్షన్ వస్తుంది. ఎందుకు నవ్వమన్నానంటే కరెక్ట్గా ఈ 2024 ఇయర్స్ క్రితం దేవుడు మన కోసం రక్తాన్ని చిందించారు అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? అంతేనా? ఇంకా గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సిలువలో పలికిన రెండో మాట అండి, నాకు ఇచ్చిన మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం అండి, 43వ వచనం. 23:43 అండి. చదవండి. వానితో నేడు నీవు నాతో కూడా పరదైసిలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఒకసారి ఈ వాక్యం మనం 39వ అధ్యాయం నుంచి ఒకసారి చదువుకుందామండి. వ్రేలాడివేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పెదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను. హల్లెలూయా. అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితండి, ఇక్కడ ఇద్దరు దొంగల మధ్యన యేసయ్యని సిలువ వేయబడ్డారు, అంతే కదండి. అందులో ఒకరు మెచ్యూరిటీ లేనోరు, మెచ్యూరిటీ లేని వాళ్ళు, ఒకరు మెచ్యూర్ అయిన వాళ్ళు అనమాట. మీరు చూసినట్టయితే మొదటివాడు మెచ్యూర్ లేనివాడు చెప్తున్నాడు, ఇమ్మెచ్యూర్ అయిన. వ్రేలాడి వేయబడిన నేరస్తులు ఒకడాయనను దూషించుచు తిడతా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. దేవుడు మనుష్య రూపంలో వచ్చాడని ఆ మూర్ఖుడికి అర్థం అవ్వలేదు నా ఉద్దేశంలో, అంతే కదండి. అందుకనే మెచ్యూరిటీ లేని అబ్బాయిని అన్నమాట ఆ దొంగని. అయితే మనం చూసినట్టయితే మనం ఎంత ఎదిగినా కానీ దేవుడిలో ఒదిగి ఉండాలి. ఇందాక నవ్వమన్నాను కదా, ఆ స్మైల్ ఆయన మనకు పెట్టాడు 2024 సంవత్సరాల క్రితం. ఆ సూపర్ మార్కెట్లో వెళ్ళి దొరుకుతుందండి స్మైల్? దొరకదు కదా. ఎంత డబ్బులు పెట్టుకున్నా, ఎన్ని ఆస్తుపాస్తులు, ఎంత పొలిటికల్ ఏమైనా ఉన్నా కానీ మనకు అలాంటి. అయితే ఈ ఫస్ట్ ఆయన చెప్తున్నాడు ఏంటంటే, దూషించుచు
నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్తున్నాడు. మనం చూసినట్టయితే దేవుడు ఆ దొంగ ఉన్నాడు కదండి, ఫస్ట్ మెచ్యూరిటీ లేని ఆయన గద్దిస్తున్నాడు దేవుణ్ణి. దేవుడు 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు జనరేషన్ అందరూ. ఈ లైవ్లు పెట్టి డిబేట్లు పెట్టి చేస్తున్నారు. ఆయన క్రీస్తు ఆ సిలువ దాకా ఎందుకు వచ్చాడు అలా ఆ మెచ్యూరిటీతో ఆలోచిస్తే వాళ్ళకి తెలియదు అనమాట ఏంటని. నేను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానండి. తగ్గేదేలే, ఓ బ్రదర్ ఎడిట్ చేశాడు బాగా, నిజంగా తగ్గేదేలే అంటున్నా లోకం, తగ్గాల్సిందే అంటున్నా వాక్యం. బాగా ఎడిట్ చేశాడు నిజంగా. పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టాను నేను అతనికి. తగ్గేదేలే అంటున్నా లోకం, తగ్గాల్సిందే అంటున్నా వాక్యం. తగ్గి క్రీస్తుల చరిత్రలో నిలబడతావో, తగ్గక హేరోదులా పురుగులు పట్టి చేస్తావో నిర్ణయించుకోవాలి. అయితే మనం చూసినట్టయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పుదను చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఈయన మెచ్యూరిటీతో ఆలోచించారు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ అతను కోరుకున్నది భూమికి సంబంధించిన భూమి కోరిక కోరుకున్నాడు. రెండో ఆయన పరలోక రాజ్యం. ఇందాక చెప్పారు కదా, ఎందుకంటే దేవుడు మాట్లాడి రిపీట్ అవుతూనే ఉంటాయి. అంతే, నా బైక్ మీద కూడా నేను వెనకాల రాయించుకున్నా, ఎర్త్ ఈజ్ టెంపరీ, హెవెన్ ఈజ్ ఫర్ ఎవర్. భూమి శాశ్వతం కాదు, పరలోక రాజ్యమే శాశ్వతం. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే రెండోదంగా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అన్నాను. అయితే మేబీ ఆయన చూసున్నారో విన్నారో, దేవుడు చేసిన అద్భుతాల వల్ల మరి చూశాడో ఆయన విన్నాడో, ఆయన మెచ్యూరిటీతో దేవుడు మనసును అర్థం చేసుకున్నాడు ఆయన క్రీస్తు అని. యేసుక్రీస్తు వారు ఫస్ట్ చేసిన అద్భుతం ఏంటండి? కానా వివాహంలో నీళ్లను ద్రాక్ష రసముగా మార్చడం, అలాగే కొన్ని కుష్ఠరోగుల్ని స్వస్థపరచడం, 5 రొట్టెలను 2 చేపల్ని 5,000 మందిగా పంచడం, మరియు గుడ్డివాడిని చూపివ్వడం, మరియు ముఖ్యంగా లాజర్ని తిరిగి లేపడం. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మెచ్యూరిటీతో ఆలోచించాలి మనం కూడా. అయితే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నా నేను. దానికి ఆ మాట. మనలో రక్షణ లేని వారు కుటుంబాలు కొంతమంది ఉన్నారండి. అందరింట్లో ఫ్రిడ్జ్లు ఏసీలు ఉన్నాయి కదండి, అందరింట్లో ఫ్రిడ్జ్లు ఏసీలు. మీకైనా మీ పిల్లలకు కూడా వాడుకునేది? అందరికీ కదా, అందరికీ వాడుకుంటారు, పిల్లలకి మీకు. మరి రక్షణ లేని వారి పిల్లలు ఉన్నారు కుటుంబంలో, మరి వాళ్ళకి రక్షణ ఎలాగండి? అంటే మీ ఒక్కరికే రక్షణ కావాలా, వాళ్ళకి వద్దా? ఆలోచించాలి. బాప్తిజం తీసుకోవాలి. సహోదరులు ముందు చెప్పారు కదా, రక్షణ లేని వారి కోసం పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకంటే రక్షణ కావాలి కంపల్సరీ ఒక క్రైస్తవుడికి. అందుకే ఇందాక చెప్పారు కదా బుజ్జిబాబు గారు, ఏంటంటే దేవుడి మాటలు చెప్తానికి సమయం సందర్భం అవసరం లేదన్నారు కదండి, అంతే కదా. ఇప్పుడు చెప్పే మాటే, ఇఫ్ దెర్ ఈస్ ఏ ఫ్రైడే ఇన్ యువర్ లైఫ్, డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ సండే. ఇఫ్ దెర్ ఈస్ ఏ ఫ్రైడే ఇన్ యువర్ లైఫ్, డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ సండే. ఫ్రైడే ఈరోజే అండి, గుడ్ ఫ్రైడే, చీకటి రోజు. ఫ్రైడే అంటే, ఈస్టర్ అంటే వెలుగు రోజు. ఈ 2 రోజులు మనం ఉండాలి. మొన్న ఎవరు అన్నారు, అయిపోయిందండి మొన్న డిసెంబర్లో క్రిస్మస్, జనవరి అయిపోయిందండి, ఇంకా ఈస్టర్ గుడ్ ఫ్రైడే అలాగే అయిపోతే మళ్ళీ క్రిస్మస్ ఏనండి అంటున్నారు. మనం బాగుంటే ప్రతి ఆదివారం మనకి ఒక పండగే, అంతే కదండి. మనం బాగుంటే ప్రతి ఆదివారం మనకు పండగే. నిజమైన క్రైస్తవునికి పండగలతో పని లేదు, అంతే కదా.
నేను నీతో కూడా పరదేశులందు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని దేవుడు అన్నాడు. ఆ దొంగ మెంటాలిటీ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో ఒకరిది భూమి మీద ఉన్న దానికి ప్రోకలాడ్డాడు, ఇంకొకరు పరదేశంలో. అందుకే చెప్తున్నాం కదా, ఎర్త్ ఈజ్ టెంపరీ, హెవెన్ ఈజ్ ఫర్ ఎవర్. భూమి శాశ్వతం కాదు, పరలోక రాజ్యమే శాశ్వతం. ఎన్ని డబ్బులు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత పొలిటికల్గా ఉన్నా. ఇంకా చెప్పాలి, కన్ఫ్యూజ్ వస్తుంది, భయం వేస్తుంది. దేవుడు ఈ మాటలు దీవిస్తాడని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.